ఏం అప్పాలు చేద్దాం? జంతికలు, మడుగు పూలు, ఇంకేమంటారు, మురుకులు అన్నీ చేద్దాం. ఓకే ఓకేనా విద్య? ఓకే విద్య రెడీయా నువ్వు? బనానా పాప్సికల్ తిను. బాగుందా? బాగుందా? చూడు. ఓకే హాయ్ హలో. ఇప్పుడు మడుగు పూలు చేద్దాము. తెలంగాణ స్టైలా ఆంధ్ర స్టైలా ఏంటి అనేది కాదు, మేము చిన్నప్పటి నుండి ఎట్లా అయితే మడుగు పూలు తిన్నామో, ఎట్లా అయితే అమ్మ చేస్తూ ఉండేదో సేమ్ ఆ స్టైల్ మేము ట్రై చేస్తున్నాము. ఇక్కడ చేయడానికి అన్ని రెడీగా పెట్టేసినాం అనమాట, నేను మా వదిన. సో లెట్స్ స్టార్ట్. చిన్నప్పుడు మా అమ్మ చక్కెర డబ్బా దాచిపెట్టేది. ఎందుకంటే ఇందుకే తింటాను, ఇప్పుడు కూడా దాచిపెట్టాను నేను వాళ్ళిద్దరికి. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మేము. ఇది వీళ్ళ దెబ్బకి, పిల్లలిద్దరు దెబ్బకి ఇంత టైం అయిందనమాట. సో ఇప్పుడు మడుగుబులు అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఏమేం పిండి వాడేది? బియ్యం పిండి, శనగపిండి. శనగపిండి. ఓకే ఈక్వల్ క్వాంటిటీనా? అంటే బేసిక్గా బియ్యం పిండి ఎక్కువ వేస్తాము పట్టించేటప్పుడు. అయితే ఓకే మనం ప్యాకెట్ కాబట్టి కొంచెం ఈక్వల్ పోసుకుంటాం. ఇందులో ఆల్రెడీ మిక్స్ అవుతుందేమో అని. ఓకే కప్ తోటి కొంచెం ఒక కప్పు బియ్యం పిండి, 2 కప్స్ బియ్యం పిండి, 2 కప్స్ శనగపిండి. ఓకే ఈక్వల్గా మనకు సరిపోతుందా? కేజీ అవుతుంది చాలు. కేజీ అవుతుందా? ఓకే కేజీ కొంచెం 3 పోయినా మరి బియ్యం 3 పోస్తాం. ఆ బియ్యం 3 పోయి. ఓకే మొత్తం బేకింగ్ చేసినట్టు అన్ని కొన్నావు కదా బేకింగ్ ఐటమ్స్ అన్నీ. కప్స్ 1 2 ఇవి కూడా 3నా? 2 పోస్తాం. ఓకే అనే ఉంది శనగపిండి. ఓమా ఓకే ఓకే. ఇదే మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలకు పిల్లలు తింటారు కదా. సాల్ట్ చూసి కలుపుకున్నాం. సాల్ట్ టేస్ట్ చూద్దాం. ట్రై చేసినావా? ఇక్కడ అసలు ఎక్కడ కాదు, ఇది చేయడం ఇదే ఫస్ట్. ఓ అయితే ఎక్స్పెరిమెంటే మనకి. ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఎట్లా వస్తాయి. నాకు తెలిసి బాగానే వస్తాయి, ఎందుకంటే చెక్కలు అవి కూడా బాగా చేస్తావు కాబట్టి మోస్ట్లీ సేమ్. అది మనం చాలాసార్లు చేసుకున్నాం కదా. అసలు వీడియో తీయడం ఎప్పుడు అవ్వలేదు కానీ నెక్స్ట్ వీక్ అవి చేసుకున్నాం. నెక్స్ట్ ఎట్లాగో మనము టెన్నెసీ ప్లాన్ ఉంది కదా, స్మోకీ మౌంటైన్స్. అప్పుడు మంచి ఏదైనా ఒక ఐటమ్ 2 టైప్స్ చేసుకొని మనం ఎప్పుడు అమ్మ వాళ్ళు చేసినవి తింటూ ఉంటే నెక్స్ట్ మన పిల్లలకి మనం చేయలేము. అవును. సో మనం ఎక్స్పెరిమెంట్లు స్టార్ట్ చేయాలి. అవునవును, లేకపోతే కష్టం. మనకు ఎప్పుడు వాళ్ళు పంపించాలన్నా కష్టం కదా. అంటే పంపించడం కష్టం కాదు కానీ మనకు కూడా ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది. నేర్చుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే మనం నేర్చుకోవాలి. ఓకే కంచుడు ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం. యా వాల్మార్ట్లో అయితే ఇది ఇప్పుడు ఎంత $6 కుందా? ఓకే ఇప్పుడు అది $8 వస్తుందా? ఓకే ఎవరికైనా కావాలంటే వాల్మార్ట్లో తీసుకోండి. అప్పాల కంచడానికి కొట్టండి, వస్తుంది. వస్తుంది అప్పాల కంచడానికి. ఒకవేళ అది లింక్ మాత్రం ఉంటే నేను డిస్క్రిప్షన్లో పక్కా మెన్షన్ చేస్తా. అప్పాలు చేసుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నూడిల్స్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది కదా. ఓకే నెక్స్ట్ పెడతా, అయితే లింక్ పెడతా. ఎవరికైనా కావాలంటే కొనండి. చాలా లైట్ వెయిట్ ప్లస్ బాగుంటుంది. బాగుందా? ఏ జీలకర్ర సీసా ఓమ సీసా బాగుంది. ఎక్కడ కొన్నావు ఇది? ఓకే ఓకే ఏమో తీసుకొస్తే ఉన్నదా, కానీ బాగుంది కదా, జ్యూస్ జార్ లాగా ఉంది. సో అది మా ఇంటికి ఏదైనా ఐటమ్ వస్తే మాకు నచ్చితే అది బయటికి వెళ్ళదు. వేడి నీళ్ళు చేయగలదా? బాగా వేడి లేదు, అదే కొంచెం. అయినా నువ్వు వేడి కలుపుతావులే. కంటే జీలకర్ర కొంచెం. ఓకే ఎల్లిపాయ జీలకర్ర యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది.
అవి తగలకుండా కొంచెం మెత్తగా దంచుకోవాలి. మరి రోల్ ఎక్కడ తేవాలి? రోలు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అమెజాన్లో ఉంటుంది, అమెజాన్లో ఉందా? అమెజాన్లో కూడా ఉంటుంది. కాస్ట్కోలో కూడా రీసెంట్ పెట్టాను, సేమ్ లేదు. ఇది ట్రెడిషనల్ ఉంది. ఇది హోమ్ గుడ్స్లో తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మన ఇంటి దగ్గర ఉండే కదా. ఇట్లా మనం కొంచెం వెల్లుల్లి జీలకర్ర కలిపి పేస్ట్ చేసి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నీళ్ళు పట్టాలంటే పిండి కలపాలి, పిండి పట్టాలంటే నీళ్ళు కలపాలి, అట్లా కలుపుతూనే ఉండాలి సరిపోయేదాకా. సో అది మనకి స్పెషల్గా మెజర్మెంట్స్ ఏం లేవు. పిండి కలిసేదాకా నీళ్లు పోయండి, నీళ్లు కలిసేదాకా పిండి వేయండి. పిండి అయిపోతుంది, నీళ్ళు అయిపోతాయి. అది తినడానికి ఇక్కడ బర్రెలు కూడా లేవు. చిన్నప్పుడు కుదరకపోతే బర్రెలకేసేది మా అమ్మమ్మ. తినవులే కానీ నేను ఆల్రెడీ వీడియో చూసి టిప్స్ చెప్తున్నాను. మరి అంతే కదా, టిప్స్ చెప్పాలంటే వీడియో. మీకు విషయం తెలుసా, యూట్యూబ్లో ఏదైనా వీడియో చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్ చూడాలి. ఇదే స్కిల్. మనం ఏమైంది ఇప్పుడు ఏమైందంటే ఎంత తెలిసిన వంటని ఒకసారి యూట్యూబ్ చూసి చేస్తాం. అవును, ప్రాసెస్డ్ ఎక్కువ ప్రాసెస్ ఉంటాయి. ఓన్గా చేసేదానికంటే దాని టేస్ట్ మనకి ఇంపార్టెంట్. ఎట్లా చేస్తే ఏంటి, యూట్యూబ్ చూస్తే ఏంటి, ఎట్లా చేస్తే ఏంటి, అంతే కదా. మనకు కావాల్సింది టేస్ట్, క్వాలిటీ. దాన్ని వేస్ట్ చేయకుండా మంచిగా చేయాలి, అంతే. ఇప్పుడే కొత్తగా సీల్ తీసి దేవుని మొక్కుకొని పోయాలంట. మరి అవునే. మీకు ఒక విషయం తెలుసా, అప్పాలు చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడొద్దు అంటారు, దేవుని మొక్కుకొని పోయాలంటారు. అసలు అదంతా ఎందుకు? ఆయిల్ అనేది బాగా డేంజర్ కదా, వేడి ఆయిల్. మాట్లాడితే కాన్సన్ట్రేషన్ మిస్ అయితేనే కొడుతుంది. అది చిన్నప్పుడు ఏం దేవుని తెలియక మొక్కుకోవడం కూడా ఈ అగ్ని సంబంధమైన ఏమి మనకి జరగకూడదు ప్రమాదాలని, అట్లా ఒక సెంటిమెంట్. అమ్మ అంత నూనెనా? ఇది మంచిగా అయితే ఓకే. ఇప్పటి వరకు నేను చాలా సార్లు అప్పాలు చేసుకున్నాం ఇంట్లో, కానీ ఎప్పుడు వీడియోస్ అయితే తీయలేదు నేను అసలు. ఇక నుంచి తీసి పెడతా. అవి కూడా ఎవరికైనా హెల్ప్ అయితే అంటే కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా అప్పాలు చేయాలంటే కూడా చేస్తాం. ఇక్కడ ఎక్స్పర్ట్ ఉన్నది. టేస్ట్ ఇప్పుడు మనము మన అమ్మ వాళ్ళు చేసినట్టు డైరెక్ట్ వద్దుదామా లేకపోతే బయట పూర్తి చేద్దామా? బాగానే ఉంది. కొంచెం సాల్ట్ పడతా అంటే ఒకవేళ కాలిన తర్వాత ఎక్కువ అనిపిస్తుందా? లేదు, కొద్ది పడుతుంది. ఓకే. పిండి పచ్చి పిండి, మరి అదే తిందాం కదా. తింటే బాగా ఉంటుంది. ఇక అప్పాలు రాకపోతే అదే తినాలి. నేను చెప్పినా కదా ఇందాక, వెన్నముద్దలు తినట్టు. అప్పాలు మంచిగా రాకపోతే బర్రెలకి వేసేటోళ్ళని. ఇప్పుడు ఆ బర్రెలు లేవు కాబట్టి మనమే తినాలి. అంటే మిగిలిన ఫుడ్ అంతా ఇంట్లో ఎప్పుడు నాకే పెడతారు లాస్ట్కి. అంటే వేస్ట్ చేయొద్దు అనే కాన్సెప్ట్ నాదనమాట. నేను తింటా ఉంటా, అందుకని లాస్ట్కి ఇది బాగా రాకపోతే కూడా మొత్తం నాకే అనమాట. అంతేనా? బాగుంది పిండి కూడా. టేస్ట్ ఏం పిండి వాడినాం అని అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. రావి, లక్ష్మి కొద్దిగా బాగుంటాయి. బియ్య పిండి ఏమో దీప్ బాగుంటది. మేము రెగ్యులర్ గా కూడా చెక్క గారెలు కూడా చాలా బాగా చెక్క గారెలు కానీ లేదంటే సర్వపిండి. ఒక్క నిమిషం. దీపే 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 చూడండి. కావాలంటే ఆమె ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మరీ చెప్తుంది. మరి కరెక్ట్ చెప్పాలి కదా. అసలు ఇది కదా సూపర్. ఎన్నో రోజుల నుంచి మిస్ అవుతా ఉంటాం ఇట్లాంటి ఐటమ్స్ అన్ని. భలే లైట్ వెయిట్ గా దొరికింది నిజంగా. చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికైతే లింక్ లేదు, ఎందుకంటే మా ఊర్లో సీనుకొట్టు షాప్లో కొన్న గిద్దలు ఇవి. ఆ షాప్ అయినా అడిగి ఇక్కడికి ఎవరికైనా కావాలంటే పంపిద్దాం ఆన్లైన్లో. ఇది మాత్రం మస్తు బరువు ఉన్నది. దీంట్లో మనకు సైజెస్ కూడా దొరుకుతాయి కదా ఇట్లా నంబర్తో. చాలా పెద్దవి ఉంటాయి, ఇది చిన్న సైజు అండ్ లైట్ వెయిట్ తీసుకోము. ఫస్ట్ ఏది పోతాం? లైక్ ఇదే పోతాం, రౌండే పోతాం. స్టార్ పిల్లలకి నోటికి కుచ్చుకుంటుంది కదా. ఫ్యాన్ తెచ్చి ఈమె ఇక్కడ పెడుతుంది. ఎందుకు ఫ్యాను? ఇది ఫైర్ అలారం ఆయిల్ స్మెల్కి అవుతా ఉంటుంది. ఓరి దేవుడా, ఎంత మోసం తెలుసా ఇది. కూర్చుంటావా చల్లగా? అప్పాలు చేయవా? చల్లగాలి కోసం. చల్లగాలి చల్లగాలి. ఇది ఆయిల్ స్మెల్ వచ్చి ఫైర్ అలారం ఆయిల్ స్మెల్కి ఫైర్ మోగుతా ఉంటుంది. చాలా మంది మోగిన తర్వాత టవల్స్ పెట్టి కొట్టే బదులు ఇది ముందే
ముందే సెట్ చేసి పెట్టుకుంటే అప్పాలు చేసినప్పుడు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ లాగా పనిచేస్తుంది అనమాట. అప్పాలు అవుతున్నాయి. ఎంత ఎగ్జైట్మెంట్, సెల్ఫ్గా ఏ పని చేసినా అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది అప్పాలంటే మంచిగా తినచ్చు కదా. కాగినట్టేనా? ఓకే, పైకి వచ్చింది. వామ కూడా వెళ్తాయి కొన్నిసార్లు. అవునా, నువ్వులు అయితే పేరడం తెలుసు. అంటే ఓల్డ్ ఓకే, రెడీ. ఇప్పుడు డైరెక్ట్ వేద్దామా? కమాన్, ఒకసారి వెళ్ళాలి. సూపర్. చిన్న ఒకసారి చూస్తాను. ఇప్పుడు వెళ్తుందని భయం అవుతుంది నాకు. కూడా అవుతుంది. రాలేదు. మాకు మడుగు పూలు వచ్చినాయి తెలుసా, తిన్నాక చెప్తామా? మడుగు పూలు అంటే చెప్పకూలు రాలుతాయి. వచ్చింది, ఇంకొకటి పోద్దాం. ఓకే, క్లాత్స్ మీద వేసి చేసినా కూడా బాగానే వస్తుంది. ఈసారి అట్లా ట్రై చేద్దాం. ఓకే, కొంచెం మంచిగా చాలు. చిన్న చిన్నవి చేద్దాం. బాగానే ఉంది. అయితే ఒక 4-5 పోసి ఒకేసారి వేస్తే అయిపోతుంది. అది 2 కావాలని మళ్ళీ ఒకసారి పెట్టుకుంటాం. దిష్టి తీస్తున్నావా? ఓకే, టేస్ట్, లెట్స్ టేస్ట్. మంచిగా వచ్చింది. ఈ సౌండ్ కూడా బాగా వస్తుంది. బాగుంది. ఓకేనా? పిల్లలకు కాదు కదా, సరిపోతుంది. అవసరం లేదు, సరిపోతుంది. ఎంత నిండుగా కలకలలు ఆడిపోతుంది అసలు. మడుగు పూలు, మడుగులో తేలుతున్న పూలు కదా ఇవి. మీకు మడుగు పూలు. నాటాలు బాగా రాకపోతే ఇంకే తినాలి. బాగా వచ్చినా నేనే తింటా, బాగా రాకపోయినా నేనే తింటా. ఈ బాబు ఇంత గట్టిగా ఉన్నది ఎట్లా చేస్తాను నిజంగా. ఫస్ట్ చేసినప్పుడు మస్తు గట్టిగా అనిపించింది. కలర్ డిఫరెన్స్ చూడు. అప్పాలు తినకపోతే ఏ అప్పాలో ఏవి ఫ్రోజన్ మ్యాగీలో కూడా తెలియదు. అట్లయిపోయింది. అది ఫ్రోజన్ మ్యాగీ కాదు సాధ్య, మడుగు పూలు అంటారు. నీకు ఇష్టం కదా జంతికలు. ఇండియాలో ఉన్నప్పుడు పుల్లల అప్పాలు అని చెప్పిన, ఇప్పుడేమో ఫ్రోజన్ మ్యాగీ అని అడుగుతాను. పుల్లల అప్పాలు ఓకే కానీ ఇట్లుంటాయి అనుకుంటున్నది. ఎట్లుందిరా? మమ్మీ మేడ్ అది. మమ్మీ మేడ్, అత్త మేడ్, నాడు అమ్మమ్మ మేడ్. బాగుందారా? ఓకే, తెలుసా అసలు మనకి మడుగులు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎందుకు రాలేదో తెలుసా నీకు? మనం అమ్మలా మెల్లగా చంద్రముఖిలా మారిన గంగలాగా మెల్లగా అమ్మలా మారిన మనం. అవును, మనము మన అమ్మల్లాగా 30+ లా మారుతాం అనమాట. దానికి నిదర్శనం ఈ అప్పాలు చేయడం. ఇన్ని రోజులు ఏమనిపించేది, ఏదో ఒక స్నాక్ బయట నుంచి తెచ్చుకోవచ్చులే అనిపిస్తుంది. బట్ 30+ అయిన తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ అనేది బాగా ఇష్టపడతాం. పిల్లలకు కూడా చేసి పెడతాం. చేసి పెట్టకపోతే అమ్మలాగా మారకపోతే కష్టం. అందుకే అప్పుడప్పుడు చేసుకోండి ఇట్లా మీరు కూడా. ఇది ఎట్లా అనిపిస్తుంది నీకు చూస్తే? It looks like real spaghetti. Spaghetti? It really looks like spaghetti. Right, Roman, it looks like spaghetti, Happa. Okay. That's spaghetti only. What about it hot? Spaghetti is never be frozen. That's not frozen. Oh, I got it. It's a fresh. Go. Fresh? Yeah, freshly made. What is a... Try once. It's the movie. I'm coming behind you. It's a
big moving. యా Yummy. తినక ముందు యమ్మీ అని చెప్తున్నావా? ఎట్లా నీ హెయిర్ ఏంది ఇదంతా ఇట్లా? నువ్వు క్లిప్ తీస్తావు కదా. ఓకే తిను. మంచిగా వచ్చిన అప్పాలన్నీ మొగుళ్ళకి పెట్టాలి. మనమే తిన్నాం. మంచిగా రాని వాళ్ళకి పెట్టాలా? ఇంకోసారి లేకనే పని తప్పుద్ది. అప్పాలి అప్పాలి అంటే ఎవరు పెట్టు? ఎందుకు అవి లోపల పెట్టను? అన్నయ్యకి చూపిస్తే మంచిగా వచ్చినాయి అనుకుంటాడు. ఇట్లా చూపిస్తే పైనవన్నీ మంచిగా ఉన్నాయని పెట్టి చూపెట్టుకో. లోపల చూపెట్టుకో.